రాష్ట్ర ప్రజలు తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము, వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 5 నెలల్లోనే వచ్చింది. ఇవాళ రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మనం మన చట్ట ప్రకారంగా ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి, చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది, చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్ కు? మీ బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ 3 ఇష్యూస్. ఒకటి, మొదటి సంతకం పెట్టలేదు, అసెంబ్లీలో చట్టబద్ధత తేలేదు, 100 రోజుల్లో అమలు చేయలేదు. అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈ రోజు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ప్రజల్ని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళకి తగిన గుణపాఠం తప్పదు. ఈ గాడ్ ప్రామిస్లను ప్రజలు ఇవాళ నమ్మే పరిస్థితుల్లో లేరు. అందువల్ల ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ కు గుణపాఠం చెప్తేనే రేపు ప్రజలకు ఇవాళ 6 గ్యారెంటీలు అమలవుతాయని ఆ దిశగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు.